హాయ్ గైస్, మనకు తెలంగాణ పీజీ ఈ సెట్ 2025 అడ్మిషన్స్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయింది. మనకి లైక్ ఫస్ట్ నుంచి 9th డేట్స్ వరకు మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. ఇది బీటెక్, పాలిసెట్ ఇట్లా అలాంటి ఎగ్జామ్స్ లాగా ఫిజికల్ వెరిఫికేషన్ కాకుండా మనకి ఆన్లైన్లోనే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేది ఉంటుంది. అది మనము ఫస్ట్ టు 9th మధ్యలో రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. నేను నెక్స్ట్ వీడియోలో టోటల్ రిజిస్ట్రేషన్ అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలని వీడియోలో చెప్తాను. సో ఇక్కడ మనము స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వాళ్ళు 6th to 9th డేట్స్ 11th డేట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు మాత్రం ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. మనము ఏదైనా మిస్టేక్ అప్లోడ్ చేస్తే లైక్ రాంగ్ డాక్యుమెంట్స్ ఆర్ ఏదైనా రాంగ్గా అప్లోడ్ చేస్తే మనకు 10th రోజు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. సో దాంట్లో మనం మన నేమ్ లేకపోతే ఆర్ మనకి ఈమెయిల్ వస్తుంది, ఈ డాక్యుమెంట్ రాంగ్ ఉంది మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అలా అని ఏమైనా, అప్పుడు మనం చేయాలి. అండ్ 11th నుంచి 12th డేట్స్ వరకు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్, అండ్ 13th రోజు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ 16th డేట్ అలా మనకి లిస్ట్ కాలేజ్ అలాట్మెంట్ వస్తుంది. అండ్ 18th నుంచి 21st వరకు మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి జాయిన్ అవ్వాలి. ట్యూషన్ ఫీజు ఏమైనా ఉంటే పే చేసి. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది గేట్ అండ్ జీ ప్యాట్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం ఇస్తారు. ఆ తర్వాత మనకి టీజీ, పీజీ, ఈ సెట్ క్యాండిడేట్స్కి ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి మనకి 9th డేట్స్ వరకు ఈ డేట్స్ అయితే ఉన్నాయి కదా, మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి వాళ్ళకి 1200 ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి 600 ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాక మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి రిజిస్ట్రేషన్ టైంలో మనకి ఇక్కడ ఉంది కదా, గేట్ స్కోర్ కార్డ్ ఆర్ పీజీ సెట్ ర్యాంక్ కార్డు అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మనం గ్రాడ్యుయేట్ అయింది ఒరిజినల్ డిగ్రీ, అది ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమో ఆర్ 10+2 సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, బోనఫైడ్ ఫ్రమ్ ఫస్ట్ టు గ్రాడ్యుయేషన్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years, అది లైక్ నాన్ లోకల్ ఆర్ఎల్స్ లైక్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అది లేటెస్ట్ వన్, అంటే ఈ ఇయర్ January 1st తర్వాత అప్లై చేసింది. లాస్ట్ ఇయర్ది ఉంటే వ్యాలిడేట్ కాదు. అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళ క్యాష్ సర్టిఫికేట్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, నాన్ లోకల్స్ అయితే అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అలా తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అండ్ క్యాండిడేట్స్ డీటెయిల్ లైక్ ఎలా అప్లోడ్ చేయాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏమేమి కాలేజెస్ ఉంటాయి, లైక్ మనకి 18 కాలేజెస్ అలా ఉంటాయి, 18 సీట్స్ అలా ఉంటాయి పర్ కాలేజ్ అండ్ పర్ బ్రాంచ్కి, అది నేను ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను.